నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. పురవీధుల్లో వైభవంగా గ్రామ సేవా మహోత్సవం. ఏలేశ్వరం పట్టణంలో మానవ హక్కుల అవగాహన సదస్సు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ముజాహిద్ హాజరు. సామర్లకోట స్టేషన్ సెంటర్ ఆటో యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరం. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వార్షిక కళ్యాణ వేదికపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తెగా వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి వార్షిక కళ్యాణ వేదికపై ఆసనులు గావించి వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రముఖుల ప్రవచనాలతో భక్తుల నయనానందకరంగా కడు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు దంపతులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కొండ దిగువన రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారు గరుడ వాహనం పైన, అమ్మవారు గజ వాహనం పైన ఆసీనులు గావించి అన్నవరంపుర వీధుల్లో వైభవంగా గ్రామ సేవా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. స్వామివారు ఎవ్వరినీ కూడా ఆకలితో పంపించనిక ఆయన యొక్క ప్రసాదంలోనే అద్భుతమైన సమస్త రోగాలని పోగొట్టి అనేకమైనటువంటి
మల్లేశ్వరం పట్టణంలో మానవ హక్కుల అవగాహన సదస్సును ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాచారే నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ముజాహిద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ రూరల్ ట్రైబల్ ఏరియాలో హ్యూమన్ రైట్స్ అవగాహన సదస్సులు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ఆర్గనైజేషన్ ఎప్పుడూ వాళ్లకు సపోర్ట్ గా ఉంటుందని తెలిపారు. అనంతరం నేషనల్ లీగల్ అడ్వైజర్ దయానంద్ మాట్లాడుతూ మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చట్టపరంగా అరికట్టేందుకు హ్యూమన్ రైట్స్ సభ్యులు పనిచేయాలన్నారు. ఈ ఆర్గనైజేషన్లో నాకెంత పవర్ ఉందో అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్. ఈరోజు నేను మరియు మన లీగల్ టీమ్ చీఫ్ దయానంద్ గారు ఏలెస్పురంలో రావడం జరిగింది. మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ కాన్ఫరెన్స్ స్టేట్ ప్రెసిడెంట్ చల్లా రమేష్ గారు, అలానే స్టేట్ లీగల్ అడ్వైజర్ మన అడ్వకేట్ రవి గారు అండ్ అలానే శర్మ గారు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ రావడం ముఖ్య కారణం ఏమంటే మానవ హక్కుల గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఒక్క రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్, మన ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమిటి అని చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ మానవ హక్కుల్ని మనం ఒక అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా స్ప్రెడ్ చేయాలని చెప్పి ఇక్కడ ఈ మోటివ్ని మనం ఈ మీటింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నేను మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి చెప్పాలనుకునేది ఒకే ఒక విషయం, అదేమంటే మానవ హక్కుల గురించి ఎవరన్నా కూడా ఆపదలో ఉన్నారంటే మన ఆర్గనైజేషన్ ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఎక్కడి వరకన్నా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ముందర వస్తుందని చెప్పి మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఈరోజు మన మీడియా సభ్యుల ముందర నేను తెలియజేయడం జరుగుతుంది. ఇలానే మన ఆర్గనైజేషన్ టీమ్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్లో, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క స్టేట్స్లో మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ హక్కుల్ని మనం కాపాడుకుంటూ ప్రజల కోసం, ప్రజల గెలుపు కోసం, ప్రజలకి న్యాయం కోసం మనం ఎల్లప్పుడూ వాళ్ళకి తోడు ఉంటామని చెప్పి ఈరోజు మీ ముందర నేను మీడియా సభ్యుల ముందర నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినంత మన మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలండి. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా ఏలెస్పురంలో మనం ఈరోజు ఐహెచ్ఆర్పీసీకి సంబంధించిన స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ గారు చల్లా రమేష్ గారు, స్టేట్ ప్రెసిడెంట్, మరి రవి గారు, మరి శర్మ గారు, మోహన్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మనం కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇది మన రాష్ట్రంలోనే చాలా గొప్ప విషయంగా మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ కాలంలో హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన అవగాహన సదస్సులు, ప్రజల్లో అవగాహనలు చాలా ముఖ్యము. మా ఐహెచ్ఆర్పీసీ తరఫున తామర్లకోట స్టేషన్ సెంటర్ ఆటో యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన చలిబింద్రాన్ని ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. చన్నా పక్క ఎలా తిరిగి బాబు గారికి వేసాను, బాబు గారికి వేసాను. ఎలా చూడు ఎలా జరిగింది అలా తీసుకో ఎదరికెళ్ళిపోతారు. అందరు కవరేజ్ ఏంటి, నేను రాలేదు కాదు. మనం లేడీస్ మీటింగ్లో మొత్తం ఇంట్లో నిండుకుంటాను. లేడీస్ మగోళ్ళు ఎంట్లో నిలబడి రాలేదు, బాధపడ్డాను. నీకు ఖచ్చితంగా బాధపడ్డాను, నేను ఫీల్ అయింది. వస్తున్నాను.
తీసుకో సాంకేతిక కారణాలను అలుసుగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ సామాన్యులకు అందుబాటులో లేవని వస్తున్న వార్తల నేపథ్యంలో తుమ్మల పద్మజ తొలుత తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలో పలు పెట్రోల్ బంకులను తహసీల్దార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఎస్ఓ భారతి, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రామ్ కుమార్, డి శ్రీనివాస్ పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి ఈరోజు 4 రోజులు కృత్రిమంగా కొరతను సృష్టిస్తూ ఎక్కడా కూడా సమస్య అన్నది లేదు. మేము మార్నింగ్ నుంచి వేళ 4 ప్లేసుల్లో సెర్చ్ చేసాం, ఎక్కడా కూడా కొరత లేదు. కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ప్రజలకి ఈరోజు ఈ షార్టేజ్ని ఎందుకు కలిగింది అని అన్నప్పుడు అక్కడ టెక్నికల్గా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది పరంగా మాత్రమే చెప్తున్నారండి. ఇక్కడ మేము బంక్ అందరినీ స్టాఫ్ని నేను అడిగినప్పుడు ఎక్కడా కూడా కొరత లేదు. ఇప్పుడే మేడం ఎంఆర్ఓ గారు నేను రిపోర్ట్ అడిగాను. పెద్దాపురం రూరల్కి సంబంధించి హార్వెస్టింగ్ వెహికల్స్ కూడా మనకి రోజుకి 70 లీటర్స్ వరకు హార్వెస్టింగ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, డీజిల్ కొరత రాకుండా ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పైన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రజా అవసరాలకి కానీ
ప్రజా సంక్షేమానికి కానీ ఇబ్బంది లేకుండా చేసే ప్రభుత్వానికి ఈరోజు కుట్రపూరితంగా ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఉన్న సమస్య రేపు అసలు ఉండదని చెప్తున్నారు. ఈ సమస్యని ప్రజలు అన్నిదా భావించారు. ఇది ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేయాలన్న ఒక భావన తప్ప ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజా సమస్యలను ఎక్కడెక్కడ పరిష్కరించడమే ప్రజా దర్బార్ యొక్క ప్రధాన ఉద్దేశమని, ప్రజలకు అధికారులకు మధ్య మరింత సఖ్యతను సమకూర్చి గ్రామాలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం రామవరంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడు అబ్బాయి, సుర్ల లోబరాజు, బొప్పన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తము 70 సెంట్స్ ఉండిందంట, కానీ ఓన్లీ 17 సెంట్సే ఎక్కిందంట. రామకృష్ణ 70 సెంట్లు ఉండాలి, 17 సెంట్లు ఎక్కింది అంటున్నారు. డీ పట్ట 17 సెంట్లకి ఇచ్చారు మేడం. సాగు అంతా చేసుకుంటారు. అచ్చా డీ పట్ట మేడం. దీనికి 17 సెంట్లకి పట్ట ఇచ్చి 70 సెంట్లు ఆక్యుపై చేసి చేసుకుంటాం మేడం. దీనికి మొత్తానికి ఇచ్చేయాలని అంటారు. రిజర్వేలో ఎంతో కొంత ఇంక్రీజ్ చేస్తాం మేడం. ఎంతో కొత్త పెడతారంట. మీకు డీ పట్ట ఇచ్చిందే 17 సెంట్లు, మీరు మటుకు సాగు 70 సెంట్లు ఆయన ఎంఆర్ఓ గారు చూస్తా అన్నారు. ఫీడ్ వస్తుందా? ఫీడ్ కూడా రావట్లేదా? ఏమైంది వీళ్ళకి? మెడిసిన్ లేదంట, ఫీడ్ లేదంట. ఎందుకని? మరి మీరు ఏం చేస్తున్నారు? మెడిసిన్ అయితే మా పై అధికారులు మాకు పంపించలేదు మేడం. 2023 నుంచి కూడా. మరి మీరు పెట్టారా పైకి? మరి 2 ఏళ్ళు అయిపోతే ఇప్పటివరకు చెప్పకపోవడం ఏంటి? నాకు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు నాకు ఎందుకు చెప్పలేదు నా నోటీస్లో? ఏదో ఒక 2 నెలలు 3 నెలలు ఆగానంటే సరే అనుకోవచ్చు. 2 నెలలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు ప్రజా దర్బార్లో వచ్చి నాకు విషయం ఇస్తే తప్ప నాకు తెలియదు. ఇక్కడ నేను వచ్చి జస్ట్ 6 మంత్స్. నాకు 6 మంత్స్ నుంచి రాలేదు కదా. రోజు మీరు భోజనం చేస్తారా? మరి పశువులు కూడా రోజు తినాలి కదా. మరి ఫీడ్ లేదట. 6 నెలలు తినకుండా కూర్చోం. మరి మీరు కరెక్ట్ కాదు కదా. అది ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు లెటర్ పెట్టుకోవాలా. వీళ్ళ నాయకులు చెప్తే వీళ్ళ నాయకులు నాకు వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను ప్రజా దర్బార్ పెడితే కానీ నాకు తెలియలేదు ఈ విషయం. మెడిసిన్స్ కూడా రాకపోతే ఎట్లాగా? మీరు లెటర్ పంపించారు కదా, ఆ కాపీ నాకు ఆఫీస్ పంపించండి. ఇప్పుడు ఏ డేట్ నాకు పంపించారో చూస్తాను నేను. మేడం మాకు జిల్లా ఆఫీస్లో మీటింగ్ జరిగింది. జేడీ సార్ ఆఫీస్. అంటే మీ డిపార్ట్మెంట్ ఇన్ రిటర్న్ ఏం చెప్పట్లేదు, ఓన్లీ ఓవరాలే పెట్టారు. ఇన్ రిటర్న్ పెట్టాలి కదా. వాట్ ఈస్ ద ప్రూఫ్? అంటే మీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం. జిల్లా అవునమ్మా, జిల్లా సంగతి నాకు నాది వేరు. జిల్లాతో నాకు సంబంధం లేదు. నా కాన్స్టిట్యున్సీ నేను చూస్తాను. నేను జిల్లా మొత్తం చూడను కదా. నేను సపరేట్గా రాపించుకుంటాను. నాకు ఇప్పుడు వరకు ఇన్ రిటర్న్ రాసివ్వండి. నాకు మీ డిపార్ట్మెంట్ నుంచి నాకు లెటర్ రావాలా. మీ పై అధికారులు పోవాలా. దాని కాపీ నాకు పెట్టు. నా కవరింగ్ లెటర్ తోటి నేను అచ్చన్ గారికి పెడతాను. అర్థమైందా? ఫాలో అప్ రెండు ఉన్నాయి. ఎక్కడ రాశారు పేర్లు? రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం విమర్శించారు. మంగళవారం జగంపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్ దోపిడీ, రైతుల అవస్థలు, పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలో ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర చమురు శాఖ మంత్రి స్వయంగా దేశంలో ఆయిల్ కొరత లేదని ప్రకటించిన మన రాష్ట్రంలో మాత్రం బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని, వెనుక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మండిపడ్డారు. ఈ తరుణంలో డీజిల్ దొరక్క రైతులు ఎండలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, పరిస్థితి ఘర్షణలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెంపు, ఎత్తుగడ, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను పెంచే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ విధమైన కృత్రిమ కొరతను సృష్టిస్తోందని తోట నరసింహం ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ఏదైతే ఈ దోపిడీ విధానాన్ని ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ చేయడం అన్నది చాలా ఘోరాతి ఘోరం. ఎప్పుడో రేట్లు పెరుగుతాయి, పెరగచ్చు, పెరగపోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.
కానీ ఈ లోపుగానే మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి దరిద్రం దాపరిస్తూ ఉంది. దానికి ఈరోజు ఈ కూటమి పెద్దలు, ఈ నియోజకవర్గ, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, ప్రతిదీ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమాల్లో భాగంగానే ఈ పరిపాలన జరుగుతూ ఉంది. గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు అనేక రకాలైన హామీలు ఇచ్చారు. హామీల్లో ఒక్కడు కూడా ఈరోజు అమలు జరపలేదు. ఈ సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఎక్కడ చెప్పారు? ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు, మరి మహిళలకు 1500 అన్నారు, లేదా 3 సిలిండర్లు అన్నారు. ఇటువంటి అన్నీ కూడా చాలా చెప్పుకొని వచ్చారు. అవన్నీ కూడా అమలు చేయకుండా 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కాలయాపన చేసుకుంటూ దాదాపుగా 3,76,36,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేశారంటే ప్రజల నెత్తి మీద ఎంత భారం పెట్టారన్నది ఒక్కొక్కసారి అర్థం చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ఈరోజు పరిపాలించుకుంటూ ఏదో అంగు ఆర్పాటాలతో ఏదో డక్కు డమారాలు అంటారు, డక్కు డమారాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెళ్తా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఈరోజు సింగపూర్ వెళ్ళారు ఒక 5-6 మంత్రులు. దేనికోసం వెళ్ళారు? హోంమంత్రి గారు సింగపూర్లో పని ఏంటి? అక్కడ ఏం చేస్తారు ఆవిడ? అలాగే ఇంకో వ్యవసాయ మంత్రి వెళ్ళారు, ఆయన ఏం చేస్తారు? దీనికి సంబంధించినటువంటి సింగపూర్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఆ టూరిజం మంత్రి వెళ్ళాలి, లేదా ఇంకో మంత్రి వెళ్ళాలి తప్ప సంబంధం లేనటువంటి మంత్రులు అందరూ వెళ్ళి ప్రభుత్వం దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ విహారయాత్రలకు వెళ్తూ ఉన్నారంటే వీరు మరి వేసవికాలంలో మరి విద్యుత్ సెలవులకు వెళ్తున్నట్టుగా ఉంది, వేసవి సెలవులకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ప్రభుత్వం మీద మరి ప్రజలకు ఏదో చేసేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి నేతలు మాత్రం కాదు. వేసవియాత్ర అందరూ కూడా కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ చూసుకుని రావడం జరుగుతూ ఉంది. మరి వీరు ఎంతో అక్కడ ఆసక్తి తీసుకుంటారు. అక్కడ ఈశ్వరన్ని ఉంది, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఈ రకమైన లేకపోతే మరి ట్రాక్టర్స్ అని, లేకపోతే లారీలని, కార్లని అన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి. ఆటోలు ముఖ్యంగా, ఆటో సోదరులు కూడా చాలా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ 100 కొలిది లైన్లో నిలబడతా ఉన్నారు. వారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఈరోజు దాని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ప్రజలకి అండగా ఈరోజు ఈ సంఘటన మీద మాట్లాడాలని, ఉండాలని, నిలబడాలని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి జగ్గంపేటలో మరి మా పెద్దలందరూ కలిసి మరి రఘురామ్ గారు, అలాగే దొరబాబు గారు ఎంపీపీ, మరి గండేపల్లి రామకృష్ణ గారు మండల ప్రెసిడెంట్ గండేపల్లి, అలాగే రావు రాజా మరి జగ్గంపేట మండల ప్రెసిడెంట్ గారు, అలాగే ఉప్పలవాడు మూర్తి గారు, రామకూర్తి మూర్తి ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి రామ్ గారు జిల్లా మరి బూత్ కమిటీ కన్వీనర్ ఆయన, ఇతర పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగింది. మేము ఎప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులకి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా దీన్ని ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి దోపిడీ విధానాన్ని అరికట్టి మరి డీలర్లకు కానీ, ఇతరితర కానీ వారి ఆదేశాలు ఇచ్చి సక్రమంగా సకాలంలో వారికి స్టాక్ పంపించి మరి ప్రజలకి అందుబాటులో ఉండేలా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతను తక్షణమే పరిష్కరించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆయిల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న పెట్రోల్ బంకు ముందు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ వంటి చోట్ల లేని కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉందో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇలా ఈ ఆయిల్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం ఆయిల్ మాఫియా రాజ్యం అవుతా ఉంది. ఓ పక్క వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే ఆయిల్ లోటు లేదు, ఒరిస్సాలో ఆయిల్ లోటు లేదు, ఢిల్లీలో లేదు, కేరళలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కొరత వచ్చింది? ఈ ఎలక్షన్స్ అయిపోతే 4 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోతే రేట్లు పెరుగుతున్నాయని పుకారు రోడ్డు పుట్టించారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ ఆయిల్కి సంబంధించిన దాంట్లో
ఈ పెట్రోల్ బంకులు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి పెట్రోల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆయిల్ మాఫియా కలిపి ఈ నాటకం ఆడుతున్నారు. రాత్రులు కొడుతున్నారు ఆయిల్, ప్రతి బంకులో రాత్రి ఆయిల్ ఉంటుంది. నిన్న ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వీళ్ళంతా వస్తే రావరం బంకులో 5,000 లీటర్లు ఉన్నాయి. 5,000 లీటర్లు ఉన్నది. ఇవాళ పొద్దున్న లేచి మేము ధర్నా అంటే 4 బంకుల్లో అక్కడ కొంచెం త్వర ఆయిల్ కొడుతున్నారు. ప్రధానంగా ఈ ఆయిల్ మాఫియా అనేది ప్రభుత్వానికి కూడా అంతుచిక్కట్లేదు. ముఖ్యమంత్రిని కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేయి దాటిపోయి ఆయిల్ మాఫియా చేస్తుంది. ఈ ఆయిల్ మాఫియా ఆయిల్ కొరత సృష్టించి రాత్రుల్లో లక్షలాది లీటర్లు, లీటర్ కాడ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు చేసి అమ్ముతున్నారు. వాళ్ళకి ఆయిల్ మాఫియాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతుచిక్కట్లేదు. అందుకని నేనేమంటానంటే ఈ ఆయిల్ మాఫియా వల్ల మొత్తం కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా ఇళ్లకు పరిమితం అయిపోయారు. యూనివర్సిటీలన్నీ మూసేశారు. చిన్న పెద్ద మోటార్ సైకిల్ మీద, ఆటోలు తిరిగేటువంటి కూరగాయల ఆటోలు కూడా రేపు స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? మొత్తం దేశంలో లేనిది మన రాష్ట్రానికి కొరత. పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీతో లింక్ ప్రభుత్వం. వచ్చే నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురంలో తలపెట్టిన హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన ఆహ్వాన కరపత్రికల ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శ్రీరామదస్త దత్తసాయి పీఠంలో ఘనంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మరక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంఘాల నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం దత్తసాయి పీఠం నిర్వాహకులు, శోభయాత్ర కమిటీ గౌరవాధ్యక్షులు వజ్రపు సత్యనారాయణ, దత్త సిద్ధాంతి, విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు చెల్లుపోయిన నాగేశ్వరరావు, హిందూ ధర్మరక్షణ సమితి చేతులూరి గవరయ్య, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఉప్పాడ సెంటర్ మహావిగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ర్యాలీగా జరుగుతుంది. ఈ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, హిందూ ధర్మరక్షా సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్ ఇంకా ధార్మిక సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని నిర్ణయించుకున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. 2023 నుంచి పిఠాపురం నగరంలో హనుమాన్ జయంతి సందర్భముగా ఊరేగింపులు, ఉత్సవ శోభాయాత్ర నిర్వహించడం ప్రారంభించాం. కాబట్టి ఈరోజు హిందూ సమాజంలో మొత్తం హిందూ ఆర్ఎస్ఎస్ యొక్క వివిధ క్షేత్రాలన్నీ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్ణయం జరిగింది. కాబట్టి రేపు 12వ తేదీన అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి హిందూ భక్తులు, హిందూ సమాజానికి మేము తెలియపరచడం జరుగుతుంది. 3 సంవత్సరాలు అక్కడ నిర్వహించడం జరిగింది పిఠాపురంలో. ఇప్పుడు 4వసారి మొత్తం విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మరక్షణ సమితి మొత్తం వివిధ క్షేత్రాల్లో హిందువులందరూ కూడా ఈ అన్ని బ్రాహ్మణ సేవా మొత్తం అన్ని కూడా పరిషత్ అన్ని కలిసి ఇవాళ హిందుత్వాన్ని ప్రకటించుకుని ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మేమందరం ఏకంగా ఈ యొక్క ఊరేగింపుని జయప్రదం చేయాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం, పురవీధుల్లో వైభవంగా గ్రామ సేవా మహోత్సవం. ఏలేశ్వరం పట్టణంలో మానవ హక్కుల అవగాహన సదస్సు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ముజాహిద్ హాజరు. సామర్లకోట స్టేషన్ సెంటర్ ఆటో యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరం. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.